The title of today's editorial is No Fetters. What is the meaning of fetter? Fetters అంటే restrictions. Fetters అంటే మీనింగ్ ఏంటమ్మా? రెస్ట్రిక్షన్. ఫెటర్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం. వర్బ్గా తీసుకోవచ్చు, నౌన్గా తీసుకోవచ్చు. సో నో ఫెటర్స్ అంటే నో రెస్ట్రిక్షన్స్ అని చెప్తున్నారు. సో దేనికి సంబంధించేది? థగ్ లైఫ్ మూవీ రిలీజ్కి సంబంధించిన కేసు. కమల్ హాసన్ గారు కన్నడ తమిళం నుంచే పుట్టిందని ఒక కామెంట్ చేశారు. సో దానికి కన్నడలో లాంగ్వేజ్ ప్రేమికులు కన్నడిగాస్ చాలామంది హర్ట్ అయ్యి అన్కండిషనల్గా కమల్ హాసన్ తను అపాలజైజ్ చేస్తే తప్పితే థగ్ లైఫ్ మూవీ కర్ణాటకలో రిలీజ్ చేయనివ్వమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కమల్ హాసన్ నేను అపాలజైజ్ చేయను అని చెప్పారు. సో మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా వాళ్ళు ఆపడం అనేది జరిగింది. తర్వాత కమల్ హాసన్ తన ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా కర్ణాటక హైకోర్టుకి రీచ్ అయితే కర్ణాటక హైకోర్టు కూడా ఒక రకంగా అపాలజైజ్ చేయమన్నట్టుగానే మాట్లాడింది. సో తర్వాత సుప్రీంకోర్టుకి వస్తే సుప్రీంకోర్టు వచ్చేసి ఏం చెప్పింది అనేది ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో మనం చూద్దాం. ఇన్ థగ్ లైఫ్ కేస్ కోర్ట్ అప్హోల్డ్ సర్టిఫైడ్ ఫిల్మ్స్ ఎగ్నెస్ట్ ఎక్స్ట్రా జుడిషియల్ బ్యాన్స్. అప్హోల్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డిఫెండ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అప్హోల్డ్? డిఫెండ్. సర్టిఫైడ్ ఫిల్మ్స్ని ఎక్స్ట్రా జుడిషియల్ బ్యాన్స్ నుంచి మనం కాపాడాలి. ఓకే, ఎక్స్ట్రా జుడిషియల్ బ్యాన్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. ఎక్స్ట్రా జుడిషియల్ అంటే అర్థం ఏంటమ్మా? అవుట్ సైడ్ ద లీగల్ సిస్టమ్. దేనన్నా బ్యాన్ చేయాలంటే దానికి అథారిటీ ఉన్న గవర్నమెంట్ కానీ లేదా జ్యుడిషియరీ కానీ బ్యాన్ చేయొచ్చు. ఎవరు కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ మేము బ్యాన్ చేస్తున్నాం, మేము రిలీజ్ కానివ్వం అంటే చట్టాన్ని వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు. సో దానికి వ్యతిరేకంగా సర్టిఫైడ్ ఫిల్మ్స్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తుంది లేదా డిఫెండ్ చేస్తుంది అని అర్థం. ఇన్ ఎన్ష్యూరింగ్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ థగ్ లైఫ్, థెస్పియన్ కమల్ హాసన్ ప్లేస్ ద లీడ్ రోల్. థెస్పియన్ అంటే ప్రొఫెషనల్ యాక్టర్. థెస్పియన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రొఫెషనల్ యాక్టర్. Kamal Hassan plays the lead role. In Karnataka, the Supreme Court of India has unequivocally asserted a fundamental free speech principle that certified films cannot be stifled by protests or recourse to hurt sentiments. Excellent sentence. ఇక్కడ థగ్ లైఫ్ అనే సినిమాని కర్ణాటకలో స్క్రీన్ చేసుకోవచ్చు అని తీర్పునివ్వడం ద్వారా, సో ఈ థగ్ లైఫ్ మూవీలో కమల్ హాసన్ థెస్పియన్ అంటే ప్రొఫెషనల్ యాక్టర్, తను లీడ్ రోల్ ప్లే చేశారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? అన్ఈక్వివోకల్లీ అంటే వితౌట్ ఎనీ డౌట్, అంటే వితౌట్ ఎనీ డౌట్, ఏ డౌట్ లేకుండా అసర్ట్ అంటే నొక్కి చెప్పింది అని అర్థం. దేన్ని నొక్కి చెప్పింది? ఏ ఫండమెంటల్ ఫ్రీ స్పీచ్ ప్రిన్సిపల్. ఒక ఫండమెంటల్ ఫ్రీ స్పీచ్ ప్రిన్సిపల్ని అసర్ట్ చేసింది, నొక్కి చెప్పింది. దట్ సర్టిఫైడ్ ఫిల్మ్స్ కెనాట్ బి స్టైఫల్డ్ బై ప్రొటెస్ట్స్ ఆర్ రికోర్స్ టు హర్ట్ సెంటిమెంట్స్. అంటే సిబిఎఫ్సి ద్వారా సర్టిఫై చేయబడ్డ ఫిల్మ్స్ని దే కెనాట్ బి స్టైఫల్డ్ అంటే అర్థం ఏంటమ్మా? వాటి పీక మీరు నొక్కేయలేరు, రెస్ట్రిక్ట్ చేయలేము. స్టైఫుల్ చేయడం అంటే రెస్ట్రిక్ట్ చేసేయడం, అణిచివేసేయడం అనే మీనింగ్ వస్తుంది. ప్రొటెస్ట్ల ద్వారా కావచ్చు, లేదా ఆర్ రికోర్స్ టు హర్ట్ సెంటిమెంట్స్ అంటే అర్థం ఏంటి? మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అనే దాన్ని కారణంగా చూపుతూ, ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆర్ ఎ రికోర్స్ టు హర్ట్ సెంటిమెంట్స్ అంటే మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అనే దాన్ని కారణంగా చూపుతూ కావచ్చు, లేదా ప్రొటెస్ట్ ద్వారా కావచ్చు. ఈ రెండింటి ద్వారా కూడా మీరు సర్టిఫైడ్ ఫిల్మ్స్ని స్టైఫుల్ చేయలేరు. అది ఫండమెంటల్ ఫ్రీ స్పీచ్ ప్రిన్సిపల్కి ఆపోజిట్ అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అన్ఈక్వివోకల్లీ అంటే క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అసర్ట్ అంటే నొక్కి చెప్పింది అని అర్థం. ఫాలోయింగ్ మిస్టర్ హాసన్స్ కామెంట్ ఇన్ ఏ ప్రీ-లాంచ్ ఈవెంట్ దట్ Kannada was born from Tamil, it is factually inaccurate as both languages have been known to share a Proto-Dravidian ancestor. The film has faced an extrajudicial ban in Karnataka. The Karnataka High Court had suggested that he apologize. ఓకే, ఇక్కడ గమనించండి. ఫాలోయింగ్ మిస్టర్ హాసన్స్ కామెంట్, కమల్ హాసన్ చేసిన కామెంట్ ఒక ప్రీ-లాంచ్ ఈవెంట్లో ఏం చేశారు? దట్ కన్నడ వాజ్ బోర్న్ ఫ్రమ్ తమిళ్. కన్నడ అనేది తమిళ్ నుంచే పుట్టిందని చెప్పి ఆయన చేశారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్యాక్యురేట్. అది ఫ్యాక్చువల్లీ కరెక్ట్ కాదు, ఇన్యాక్యురేట్. యాజ్ బోత్ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ నోన్ టు షేర్ ఏ ప్రోటో ద్రవిడియన్ యాన్సెస్టర్. రెండింటికి కూడా ప్రోటో ద్రవిడియన్ అంటే రెండింటికి మూలం ఒకటే, ఒకే మూలం నుంచి వచ్చిన రెండు లాంగ్వేజెస్గా వీటిని చూడాలి తప్పితే తమిళం నుంచే కన్నడ పుట్టింది
అనడం అనేది కరెక్ట్, ఫ్యాక్చువల్లీ ఇనాక్యురేట్ అని చెప్తున్నారు. అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కరెక్టా తప్ప పక్కన పెడితే ఆయన ప్రీ లాంచ్ ఈవెంట్లో చేసిన కామెంట్ వల్ల ఈ ఫిల్మ్ ఏం చేసింది, ఇట్ హాస్ ఫేస్డ్ అన్ ఎక్స్ట్రా జుడిషియల్ బ్యాన్ ఇన్ కర్ణాటకలో ఎక్స్ట్రా జుడిషియల్ అంటే జుడిషియల్ అంటే అర్థం ఏంటి, అవుట్ సైడ్ ద లీగల్ సిస్టమ్. జుడిషియరీ బ్యాన్ చేస్తే ఓకే, కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఓకే, అది లీగల్. ఇది ఎక్స్ట్రా జుడిషియల్ అంటే అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు వాళ్ళు వచ్చేసి మేము ఇక్కడ ఈ సినిమా ఆడనివ్వము అది ఇదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆ జుడిషియల్ అథారిటీ అనేది వాళ్ళకి లేదు. అథారిటీ లేని వాళ్ళు వచ్చి అట్లా చెప్పడం అనేది మనకి జరిగింది. తర్వాత ఈయన హైకోర్టు, కర్ణాటక హైకోర్టుకి వెళ్తే కర్ణాటక హైకోర్టు కూడా ఏమని సజెస్ట్ చేసింది, దట్ హీ అపాలజైజ్ చేయాలన్నట్టుగా చేసింది. ద సుప్రీం కోర్ట్స్ డైరెక్షన్స్ హౌఎవర్ repudiate this moral position taken by the high court. హైకోర్టు తీసుకున్న ఈ పొజిషన్ని సుప్రీం కోర్ట్ యొక్క డైరెక్షన్స్ రెప్యూడియేట్ అంటే రిజెక్ట్ చేశాయి. కంప్లీట్గా దానికి ఆపోజిట్ వేలో సుప్రీంకోర్టు వెళ్ళడం అనేది జరిగింది. హైకోర్టు తీసుకున్న మోరల్ పొజిషన్ కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్స్ మనకి చెప్తున్నాయి. బ్రింగింగ్ ఇన్ టు ఫోకస్ ద జుడిషియరీస్ రోల్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ డ్యూ ప్రాసెస్. బ్రింగింగ్ ఇన్ టు ఫోకస్ ద జుడిషియరీస్ రోల్ యాజ్ ఎ గార్డియన్ ఆఫ్ డ్యూ ప్రాసెస్. జుడిషియరీ యొక్క రోల్ ఏంటి, డ్యూ ప్రాసెస్కి గార్డియన్ ఆఫ్ డ్యూ. గార్డియన్ అంటే ఏంటమ్మా, ప్రొటెక్టర్ అంటే కాపాడేది. డ్యూ ప్రాసెస్ని మనం కాపాడాలి. దేశంలో ఏదైనా జరిగితే అది రూల్ ఆఫ్ లా ప్రకారం జరగాలి తప్పితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే కొందరు శక్తులు నడిపించేలాగా ఉండకూడదు. సో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యేలాగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకి జుడిషియరీకి ఉంది అనే విషయాన్ని ఇంకొకసారి ఫోకస్లోకి తీసుకొచ్చింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ ద ఫిల్మ్ వాజ్ సర్టిఫైడ్ బై ద సిబిఎఫ్సి ఈ ఫిల్మ్ని సర్టిఫై చేసిన తర్వాత దేర్ షుడ్ బి నో ఫెటర్స్ ఆన్ ఇట్స్ రిలీజ్. దాని రిలీజ్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అండ్ దేర్ ఫార్ ద ఎక్స్ట్రా జుడిషియల్ బ్యాన్ వైలేటెడ్ ద రూల్ ఆఫ్ లా. సో కాబట్టి ఎక్స్ట్రా జుడిషియల్ బ్యాన్ రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసింది అని మనం చెప్పొచ్చు. ద ఫిల్మ్ సర్టిఫికేషన్ framework governed by the Cinematograph Act 1952 and its rules is designed to safeguard creativity while maintaining a balance between constitutionally mandated free speech and reasonable restrictions. Film certification framework governed by Cinematograph Act 1952. So film certification ఏ రూల్ ఏ చట్టం గవర్న్ చేస్తుంది, 1952 Cinematograph Act దీనికి గవర్న్ చేస్తుంది మరియు దాంట్లో ఉన్న రూల్స్ అనేవి గవర్న్ చేస్తున్నాయి. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ డిజైన్ టు సేఫ్ గార్డ్ క్రియేటివిటీ. ఈ యాక్ట్ దేనికోసం, క్రియేటివిటీని సేఫ్ గార్డ్ చేయడం కోసం తీసుకొచ్చింది. వైల్ మెయింటైనింగ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ ఫ్రీ స్పీచ్ అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రీ స్పీచ్ ఇస్తుంది, ప్లస్ ఆ ఫ్రీ స్పీచ్కి సర్టెన్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. సో రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. రెండింటి మధ్య బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ క్రియేటివిటీని సేఫ్ గార్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ మనకి సినిమాటోగ్రాఫ్ యాక్ట్కి ఉంది. ద సిబిఎఫ్సి equipped to vet films with these legal standards is solely tasked with doing so. So Central Board of Film Corporation equipped to vet films, vet అంటే ఏంటమ్మా examine with these legal standards. ఈ లీగల్ స్టాండర్డ్స్తో ఎగ్జామిన్ చేసే ఫెసిలిటీస్ ఎవరికి ఉన్నాయి, సిబిఎఫ్సికి ఉన్నాయి. ఈ సోల్లీ టాస్క్డ్ విత్ డూయింగ్ సో. ఇది సోల్గా అంటే ఒక్కటే ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్తుంది. అంటే టాస్క్ అంటే ఈ పని రెగ్యులేట్ చేసే, ఈ లీగల్ స్టాండర్డ్స్ని రెగ్యులేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉందంటే ఒక్క సిబిఎఫ్సికి మాత్రమే ఉంది. వెట్ అంటే ఎగ్జామిన్, విఈటి వెట్ అంటే అర్థం ఎగ్జామిన్, వాళ్ళొక్కరికే ఉంది, వేరే వాళ్ళకి లేదని అర్థం. అమార్ఫస్ గ్రూప్స్ క్లెయిమింగ్ హర్ట్ సెంటిమెంట్స్ టు ఇంటిమిడేట్ ఫిల్మ్స్ రిలీజ్ హ్యావ్ నో రోల్ ఇన్ దిస్. అమార్ఫస్ అంటే షేప్లెస్, ఫామ్లెస్, ఒక రూపము షేపు లేని గ్రూప్స్ క్లెయిమింగ్ హర్ట్ సెంటిమెంట్స్, మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయని చెబుతూ టు ఇంటిమిడేట్ అ ఫిల్మ్స్ రిలీజ్, ఒక ఫిల్మ్ రిలీజ్ చేయడాన్ని వాళ్ళు ఇంటిమిడేట్ చేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరించడం అనేది జరుగుతుంది, భయపెట్టడం అనేది జరుగుతుంది. ఏంటని, మేము ఫిల్మ్ రిలీజ్ చెయ్యనివ్వము అని చెప్పి భయపెడుతున్న, మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి, ఈ సినిమా మేము రిలీజ్ చేయను అని చెప్తున్న గ్రూప్స్కి ఇందులో ఎటువంటి రోలు లేదు. గివింగ్ ఇన్ టు సచ్ క్లెయిమ్స్ రిస్క్స్ వైలేటింగ్ ఫ్రీ స్పీచ్ రైట్స్ అండ్ హర్టింగ్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ యాక్టర్స్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్. గివింగ్ ఇన్ అంటే అర్థం ఏంటమ్మా, లొంగిపోవడం. గివిన్ అంటే లొంగిపోవడం, సబ్మిట్, సరెండర్. అటువంటి క్లెయిమ్స్కి లొంగిపోవడం అనేది ఇట్ రిస్క్స్ వైలేటింగ్ ఫ్రీ స్పీచ్ రైట్స్
అండ్ హర్టింగ్ ద లైవ్లీహుడ్స్ ఆఫ్ యాక్టర్స్, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్. అది యాక్టర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ యొక్క లైవ్లీహుడ్స్ అంటే జీవనాధారాన్ని హర్ట్ చేస్తుంది. వాళ్ళ యొక్క ఫ్రీ స్పీచ్ రైట్స్ని వైలేట్ చేసే అవకాశం ఉంది. ద టాప్ కోర్ట్ rightly characterized extrajudicial bans as a direct infringement on filmmakers' constitutionally guaranteed right to freedom of speech and expression. ఈ టాప్ కోర్ట్ rightly characterized extrajudicial bans, extrajudicial bansని కరెక్ట్గా క్యారెక్టరైజ్ చేసింది. క్యారెక్టరైజ్ చేయడం అంటే ఏమని? యాజ్ ఎ డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆన్ ఫిల్మ్ మేకర్స్ కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫిల్మ్ మేకర్స్కి కాన్స్టిట్యూషనల్గా ఒక హక్కు వస్తుంది. ఏంటది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మనందరికీ ఎలా ఉందో ఫిల్మ్ మేకర్స్ కూడా అలాగే ఉంది. ఫిల్మ్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్ప్రెషన్ కదా. మనం ఒక సినిమా అనేది ఏంటమ్మా? ఇది కూడా ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. మన యొక్క క్రియేటివ్ ఫ్రీడమ్ని మనం యూజ్ చేసి మన వ్యూని ఎక్స్ప్రెస్ చేసే ఒక సాధనంగా మనం సినిమాని చూడొచ్చు. సో వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఆ రైట్ని ఇప్పుడు ఏం చేసినట్టు? ఇన్ఫ్రింజ్ చేసినట్టు, దాన్ని వైలేట్ చేసినట్టు. సో ఇట్లాంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్స్ అనేవి వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తున్నట్టుగానే భావించాలని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. బై ఎంఫటికల్లీ రిజెక్టింగ్ ద ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్ని ఎంఫటికల్గా రిజెక్ట్ చేస్తూ, ఎంఫటికల్ అంటే స్ట్రాంగ్గా, అసర్టివ్గా రిజెక్ట్ చేస్తూ, ద కోర్ట్ హ్యాస్ రీఐటరేటెడ్ ఇట్స్ పొజిషన్స్ దట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డైవర్జెంట్ వ్యూస్ ఈజ్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఎంఫటికల్గా ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్ రిజెక్ట్ చేస్తూ కోర్టు రీఐటరేటెడ్ ఏం చేసిందమ్మా? రీఐటరేట్ చేసింది ఇట్స్ పొజిషన్స్. ఏమని? దట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డైవర్జెంట్ వ్యూస్ ఈజ్ ద స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. డైవర్జెంట్ వ్యూస్ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం అనేది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. డైవర్జెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూలో ఉంటారు ప్రజలు. అట్లాంటప్పుడు లా అండ్ ఆర్డర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే స్టేట్దే, గవర్నమెంట్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. ఇట్ ఈస్ వైటల్ టు అండర్స్టాండ్ దట్ సర్టిఫైడ్ అండ్ రెగ్యులేటెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యాజ్ అసెస్డ్ బై ద CBFC ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ హేట్ స్పీచ్ which finds no constitutional protection and can be legally restricted. It is vital and important to understand, అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఏంటది? దట్ సర్టిఫైడ్ అండ్ రెగ్యులేటెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సర్టిఫైడ్ మరియు రెగ్యులేటెడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యాజ్ అసెస్డ్ బై ద CBFC అసెస్ చేసే, ఎగ్జామిన్ చేసే, ఓకే, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఇప్పుడు ఒక సినిమా సరిగ్గా ఉందా లేదా అని చెప్పి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం, లేకపోతే దానికి కట్స్ పెట్టడం CBFC చేయొచ్చు. అది లీగల్ అథారిటీ. వాళ్ళు అసెస్ చేయడం వేరు. ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ హేట్ స్పీచ్. అది హేట్ స్పీచ్తో దానికి సంబంధం లేదు. విచ్ ఫైండ్స్ నో కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్, నో కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అండ్ క్యాన్ బి లీగలీ రెస్ట్రిక్టెడ్. చూడండి, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. CBFC వాళ్ళు సినిమాల్ని రెస్ట్రిక్ట్ చేయడము, అలాగే హేట్ స్పీచ్ సేమ్ కాదు. ఇప్పుడు హేట్ స్పీచ్కి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉందా? లేదు. హేట్ స్పీచ్ క్యాన్ బి లీగల్లీ రెస్ట్రిక్టెడ్. సో రెండింటికి సంబంధం లేదు, రెండు వేరువేరుగా చూడాలి అని చెప్పంటున్నారు. దిస్ క్రూషియల్ డిస్టింక్షన్ underscores that legitimate artistic expression once cleared by the designated authority deserves state protection. ఇప్పుడు CBFC అనేది లెజిటిమేట్ అథారిటీ. వాళ్ళు లెజిటిమేట్ అంటే వ్యాలిడ్ అని, లెజిటిమేట్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ అంటే వ్యాలిడ్, యాక్సెప్టబుల్, రీజనబుల్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ని వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత, డెసిగ్నేటెడ్ అథారిటీ క్లియర్ చేసిన తర్వాత, అంటే ఒక సినిమా అనేది లెజిటిమేట్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, దాన్ని ఈ CBFC లాంటి డెసిగ్నేటెడ్ అథారిటీ క్లియర్ చేసిన తర్వాత దానికి స్టేట్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది మేము రిలీజ్ చేయనివ్వం, మాట్లాడనివ్వం, కొట్టనివ్వం అంటే కుదరదు. Moving forward, the court's directions should pave the way for the state to provide institutional safeguards against unofficial bans overriding the CBFC certification and release. CBFC ఒకసారి సర్టిఫికేషన్ చేసి రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఓవర్రైడ్ చేస్తూ అనఫీషియల్ బ్యాన్స్ చేయడానికి లేదు. ఓకే, అనఫీషియల్ బ్యాన్స్ వాటిని ఓవర్రైడ్ చేయడానికి లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అనేది. ఓవర్రైడ్ అంటే దాన్ని క్రాస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసేయడం, దానికి అవకాశం లేదు. సో స్టేట్ ఏం చేయాలి? ఇట్ మస్ట్ ప్రొవైడ్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ అనేవి దానికి దారి వేయాలి. షుడ్ పేవ్ ద వే. సో దానివల్ల ఆ దారి వేసినట్టు అవుతుంది. ఇకపై ఎప్పుడైనా సరే అనఫీషియల్ బ్యాన్స్ ఎవరన్నా చేస్తే అది లీగల్లీ వ్యాలిడ్ కాదు, కాబట్టి వాళ్ళకి గవర్నమెంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సినిమా రిలీజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఒక దారి వేసింది. సో దీస్ could include holding theatre owners accountable
for unwarranted cancellations of scheduled releases, policing guidelines that distinguish lawful dissent from illegal intimidation, and also allowing for citizens to watch a certified film without fear. So these could include holding theater owners accountable for unwarranted cancellations of scheduled releases. So scheduled releases ni unwarranted ante unnecessary ga ఇల్లాజికల్గా క్యాన్సిల్ చేయడం అలో చేయకూడదు. ఒకవేళ ఎవరన్నా థియేటర్ ఓనర్స్ అలా చేస్తే వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, వాళ్ళని జవాబుదారీ చేయాలి. గవర్నమెంట్ ఎవరు చేయాలి? వాళ్ళు చేయాలి. సో ఇలాంటి యాక్షన్స్ అని గవర్నమెంట్ తీసుకోవాలి. అండ్ పోలీసింగ్ గైడ్ లైన్స్ కూడా తీసుకురావాలి. ద డిస్టింగ్విష్ లాఫుల్ డిసెంట్ ఫ్రమ్ ఇల్లీగల్గా బెదిరింపు చేయడం వేరు, లాఫుల్గా నిరసన చేయడం వేరు. రెండు వేరు. ప్రొటెస్ట్ చేయడం వేరు, భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసి ఇంటిమిడేట్ చేయడం వేరు. అండ్ అలోయింగ్ ఫర్ సిటిజన్స్ టు వాచ్ ఎ సర్టిఫైడ్ ఫిల్మ్ వితౌట్ ఫియర్. ప్రజలు ఒక సర్టిఫైడ్ ఫిల్మ్ని భయం లేకుండా చూసే అవకాశాన్ని కూడా కల్పించాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంటుందని ఫైనల్గా ఈ ఆర్టికల్ మనకి చెప్తోంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆర్టికల్ సపోర్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. కమల్ హాసన్ చెప్పిన మాట కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే అది సెపరేట్ థింగ్. సినిమా రిలీజ్ని ఆపేస్తాము, బలవంతంగా కంట్రోల్ చేసేస్తాం అన్నది చట్ట ప్రకారం చెల్లదు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న పాయింట్. సో సమ్మరీ ఇచ్చాను, ఇక్కడ చెక్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ఎడిటోరియల్? ఈజ్ ఇట్ సర్కాస్టిక్? నో. ఈజ్ ఇట్ కాషియస్? నో. ఇట్ ఈజ్ అసర్టివ్, నొక్కి చెప్తోంది. అసర్టివ్ అంటే స్ట్రాంగ్గా నొక్కి చెప్పడాన్ని మనం అసర్టివ్ అంటాం. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ని ఇది క్లియర్గా మెన్షన్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని నొక్కి చెప్పింది ఆర్టికల్. అలాగే మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి? సినిమాటోగ్రాఫ్ యాక్ట్ షుడ్ బి రిపీల్డ్. నో. ఆ చట్టాన్ని రిపీల్ అంటే క్యాన్సిల్ చేసేయాలా? నో. ఫిల్మ్స్ షుడ్ నాట్ కంటైన్ కాంట్రవర్షియల్ పొలిటికల్ స్టేట్మెంట్స్. అది కూడా కాదు, కాంట్రవర్షియల్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉండకూడదని చెప్పిందా? నో. ఎక్స్ట్రా జ్యుడిషియల్ బ్యాన్స్ ఆన్ సర్టిఫైడ్ ఫిల్మ్స్ అండర్మైన్ ద ఫ్రీ స్పీచ్. ఎస్. ఇలా ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటే అవుట్ సైడ్ ద లీగల్ సిస్టమ్ మీరు సర్టిఫైడ్ ఫిల్మ్స్ పైన బ్యాన్స్ విధించడం అనేది ఫ్రీ స్పీచ్ని అండర్మైన్ చేస్తుంది, రూల్ ఆఫ్ లాని దెబ్బతీస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో ఆన్సర్ ఈజ్ సి. What can be inferred about the Karnataka High Court's suggestion to Mr. Hasan? సో కర్ణాటక హైకోర్టు మిస్టర్ హాసన్కి ఏం చేసింది? సజెషన్ ఇచ్చింది. దాని నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? ఇట్ అలైన్డ్ విత్ ద రూల్ ఆఫ్ లా? నో. అది రూల్ ఆఫ్ లాతో అలైన్ అవ్వలేదు. ఇట్ రీఇన్ఫోర్స్ ద రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్? నో. రైట్ టు ఫ్రీ ఎక్స్ప్రెషన్ కూడా అది రీఇన్ఫోర్స్ చేయలేదు. అలా చేస్తుంటే అపాలజైజ్ చేయమని ఎందుకు చెప్తుంది కర్ణాటక హైకోర్టు? ఇట్ రిఫ్లెక్టెడ్ మోరల్ రాదర్ దాన్ లీగల్. అది మొరాలిటీ వైపు వెళ్ళింది. అక్కడ ఇంతమంది ప్రజలు హర్ట్ అయ్యారు కదా అన్న సెన్స్లో వెళ్ళింది తప్పితే అది లీగల్ రీజనింగ్ కాదు. సో ఇది మెయిన్ థింగ్. అది లీగల్ రీజనింగ్ రిఫ్లెక్ట్ చేయట్లేదు, మోరల్ రీజనింగ్ని మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది. మొరాలిటీ పరంగా నువ్వు చేసిన తప్పు ఒప్పు అని చెప్తుంది కానీ లీగల్గా తప్పు ఒప్పు అని చెప్పలేదు. Assumption ఏంటి? వాట్ assumption does the editorial make about CBFC? CBFC is biased in its certification process. అలా ఏమీ చెప్పలేదు. ఇట్ ఈస్ ద లెజిటిమేట్ అథారిటీ. ఎస్. ఒక ఫిల్మ్ కంటెంట్ని జడ్జ్ చేయడానికి లెజిటిమేట్ అథారిటీ అయినా? ఎస్. ఇట్ ఈస్ లెజిటిమేట్ అథారిటీ. లెజిటిమేట్ అంటే వ్యాలిడ్ అని అర్థం. బ్యాంక్, SSC, రైల్వేకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి.